నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈరోజు మార్చి 13వ తేదీన పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్షలకు కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమిషం ఆలస్య నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మనం లైన్లో ఏదైతే కరీంనగర్లోని వావిలాలపల్లిలో కల ఒక ప్రైవేటు కళాశాల వద్ద విద్యార్థుల కోలాహలం చూడొచ్చు. ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఏదైతే కళాశాల సిబ్బంది కూడా వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 56 సెంటర్లను గాను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే కేటాయించిన పరిస్థితి. దీంట్లో నగరంలో 35 పరీక్షా కేంద్రాలు ఉండగా మిగతా మండల కేంద్రాలలో 21 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. మొత్తం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 33,549 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాయనున్నారు. 56 సెంటర్లకు గాను 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు సిట్టింగ్ స్క్వాడ్ 8 బృందాలను కూడా ప్రతిరోజు కూడా ఏదైతే 40 సెంటర్ల వరకు కూడా పర్యవేక్షించనున్నారు. అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతిరోజు కూడా 40 సెంటర్ల వరకు కూడా ఏదైతే విద్యార్థుల పరీక్షా కేంద్రాలను అయితే తనిఖీ చేయనున్నారు. అంటే ఈ సంవత్సరం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యార్థులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రస్తుతం మనం వాయిలాలపల్లిలోని ఒక కళాశాల వద్ద విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కూడా పూర్తిగా అమల్లో ఉంటుంది. మాస్ కాపింగ్కి పాల్పడితే కూడా కఠిన చర్యలను తప్పవద్దు కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే మిగతా శాఖల సమన్వయంతో పాటు పూర్తిగా ఏదైతే కాపీకి పాల్పడితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసు శాఖ ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉంది. అంటే గతంలో జరిగిన పరీక్షల ఫలితాలలో తప్పుల వల్ల ఈసారి అలాంటి తప్పులేమి జరగకుండా ఏదైతే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు అయితే నిర్వహించనున్నది. మొత్తానికి ఇప్పుడిప్పుడే కూడా విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఆ పరీక్షల కేంద్రాల వద్ద కోలాహలం పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మానేస్, కరీంనగర్. ఈ రోజు